గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా నమస్కారం. అయితే 19వ తారీఖు జూలై 2026 నుండి 25వ తారీఖు జూలై 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముందుగా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి అన్నట్లయితే కనుక ఈ వారం రవి ఈ వారం అంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుజుడు ఈ వారం వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. బుధుడు ఈ వారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. గురుడేమో ఈ వారం అంతా కూడా కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉంటాడు. అలాగే శుక్రుడు ఈ వారం సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. శనివారం అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. రాహువు అయితే కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. కేతు ఈ వారం అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. బాగా అధికమవుతుంది. ఉద్యోగ కార్యాలయంలో మెంటల్ టెన్షన్ బాగా పెరుగుతుంది. అనుకోనటువంటి కొత్త కొత్త చికాకులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా సరైన ఎదుగుదల కనపడటం లేదు. మీరు అనుకున్నంత ఇంక్రిమెంట్లు కానీ, ప్రమోషన్లు కానీ, స్థాన బదిలీలు కానీ, లేదా ఆదాయ మార్గాలు కానీ, జీతాలు పెరగడం కానీ, ఇలాంటి విషయాలు మీరు ఆశించిన మేర అవకాశాలు అయితే కనపడటం లేదు. స్ట్రెస్ బాగా పెరిగిపోతుంది. ఒత్తిడితో కూడుకున్నటువంటి శ్రమకు తగ్గ ఫలితం అయితే కనపడటం లేదు. కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, ఇలాంటి వాటిలో ఇరుక్కున్న వాళ్ళందరికీ కూడా కొత్త సమస్యలు వచ్చి నెత్తి మీద పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. దైవబలము, గ్రహబలము, జాతక బలము ఉన్నాయి లేదా ఒకసారి చూపించుకుని పరిహారాలు చేయించుకోవాలి. ఇక శారీరకపరమైనటువంటి వ్యామోహాలు కానీ, కోరికలు కానీ బాగా పెరిగిపోవడం వల్ల అనవసరమైనటువంటి సంబంధాలు, వివాహేతర సంబంధాలు, ఇలాంటి వాటిలో ఇబ్బందులు పడే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. చిన్న అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు పడే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగపరంగా ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు బాగా కనపడుతుంది. కాబట్టి ఉద్యోగాల విషయాల్లో ఎక్కువ శ్రద్ధ పెట్టండి. లేదా అక్కడ ఉండే పరిస్థితుల్ని, వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా నరఘోష విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి. అలాగే క్రయ విక్రయాల ఇబ్బందులు కనపడుతున్నాయి. లిఖితపూర్వక వ్యవహారాల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే కొత్త ఆదాయ మార్గాలు అన్వేషించడానికి ప్రయత్నం చేసినట్లయితే మీకు ఆదాయ మార్గాలు వస్తాయి. వచ్చినటువంటి ఆదాయాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా పొదుపు చేయాలనే విషయం పట్ల మాత్రం ఎక్కువ ఆసక్తి చూపించే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఇక అనారోగ్య సమస్యలు కానీ, దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారికి కానీ ఎక్కువగా శస్త్రచికిత్స అవకాశాలు, ప్రమాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. రాత్రి ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండండి. లేదా వాహనాలు ఓవర్ స్పీడ్గా నడపడానికి ప్రయత్నం చేయకండి. సీట్ బెల్ట్లు, హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోండి. ప్రయాణాల్లో ప్రమాదాల ప్రభావం చాలా ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి తత్తు జాగ్రత్తతోటి, తత్తు శ్రద్ధతోటి మాత్రం ప్రయాణాలు చేయడానికి ప్రయత్నం చేయండి. బాగా దూర ప్రయాణాలు, వాహనాల మీద ప్రయాణం చేయాలనుకునే వారు అవాయిడ్ చేయడమే మంచిది. ఇక వివాహ సంబంధాలు కొంచెం నత్తనడగ్గా సాగే అవకాశం కనపడుతోంది. సంబంధాలు కుదిరినా కూడా మళ్ళీ తిరిగి చెబుదామనవో, లేకపోతే ఏదో రకంగా ఆలస్యం అవ్వడమో, ఇంట్లో ఎవరో ఒకరికి తేడా రావడమో, ఈ రకంగా వివాహ సంబంధాలు అయిపోతుంది, కుదిరిపోతుంది అనుకునేటువంటిదే ఆలస్యం అయిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. ఇక అనవసరమైన గొడవల పట్ల ప్రేమికుల మధ్య దూరం జరగడం కానీ, భార్యాభర్తల మధ్య అనుమానపు ఆలోచనలతోటి ఇబ్బంది పడి దూరం జరగడం కానీ, ఇలాంటి సమస్యలు అధికంగా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక గృహ నిర్మాణ పనులు కొంచెం ఆలస్యంగా సాగుతాయి, లేదా ఖర్చులు విపరీతంగా సాగుతాయి. కాబట్టి గృహ నిర్మాణ పనులు ఉండేటటువంటి వారు 1కి 10 సార్లు లావాదేవీలు ఆచితూచి వ్యవహరించండి. ఇక బ్యాంకు లావాదేవీలన్నీ కూడా చికాకు కలిగించడము, లేదా రుణాలు మంజూరు అయ్యేటటువంటి విషయంలో బ్యాంకు విషయంలో ఇబ్బందులు తలెత్తడము, లేదా ఏదైనా కొత్త వస్తువులు కొనాలని ఈఎంఐ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే కనుక, లేదా రుణం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే కనుక డాక్యుమెంట్ పరమైనటువంటి పనులు లేట్ అవ్వడము, ఇలాంటివి వీటి వల్ల కొంచెం చికాకులు కనపడుతున్నాయి. బ్యాంకు లావాదేవీలు, ప్రయాణాల్లో కూడా తొందరపడి ప్రయాణాలు చేయకండి. వెళ్ళిన తర్వాత అక్కడ పని అవ్వకపోవడము, లేదా అంత దూరం ప్రయాణం చేశాక అక్కడ ఎవరో వ్యక్తులు లేకపోవడము, ఇలాంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి దూర ప్రయాణాలు చేసేవారు ఆలోచించుకోండి. ఇక నూతన వ్యక్తులతో లావాదేవీలు జరపకండి. ఎవరికి డబ్బులు, అప్పులు, అరువులు ఇవ్వకండి. కొత్త వాళ్ళని నమ్మకండి. ఉద్యోగం ఇప్పిస్తాం, ఏదో వ్యాపారంలో అద్భుతం చేస్తాం అనేటటువంటి వాళ్ళ యొక్క మాటలు నమ్మకండి. షేర్లోనూ, ట్రేడింగ్లోనూ డబ్బులు పెట్టే వాళ్ళకి నష్టాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. నమ్మక ద్రోహులు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కాబట్టి ప్రతి వ్యక్తితోటి కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనపడుతుంది. ఇక ప్రేమ వ్యవహారాలు మీకు పెద్దగా ఫలించే అవకాశం కనపడలేదు. కాబట్టి ప్రేమికులు కూడా ఆచితూచి వ్యవహరించండి. కొత్తగా ఎవరినైనా ప్రపోజ్ చేద్దామన్నా కూడా కొంచెం ఆలస్యంగా, లేదా ఆలోచించి, లేదా మంచి టైం చూసుకుని, సిచ్యువేషన్ చూసుకుని మీరు ప్రపోజ్ చేయడానికి ప్రయత్నం చేయండి తప్ప ఊరికే కంగారుగా ప్రయత్నాలు చేసినట్లయితే కనుక ప్రేమ విఫలమయ్యే అవకాశం కనపడుతుంది. విద్యార్థికి స్నేహితులతో తగాదాలు, గొడవలు, చికాకులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ కాలేజీల్లో కానీ, స్కూల్స్లో కానీ మీకు కొంచెం వ్యతిరేక ప్రభావాలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తితోటి
లేదా లెక్చరర్స్ తోటి లేదా అక్కడ ఉండేటటువంటి మీ యొక్క గురువులతోటి జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి విపరీతమైనటువంటి వర్క్ ప్రెషర్, చేయవలసిన సమయం కన్నా ఎక్కువ సమయం పని చేయవలసిన పరిస్థితులు, ఓవర్ డ్యూటీ చేయవలసిన పరిస్థితులు ఇలాంటివన్నీ కనపడుతున్నాయి. ఉద్యోగ కార్యాలయాల్లో కూడా అధికారిక ఒత్తిడి బాగా కనపడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి ప్రతి వ్యక్తితోటి జాగ్రత్తగా ఉండాలి. పరపురుష వ్యామోహాలు బాగా కనపడుతున్నాయి. నమ్మక ద్రోహాలు, వాడుకుని వదిలేసే వాళ్ళు పెరిగిపోయే పరిస్థితులు, ఇంట్లో చికాకులు, అనుమానపు ఆలోచనలు లేదా గొడవలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య తగాదాలు, ప్రేమికుల మధ్య విరోధాలు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ప్రేమికులకు కనపడుతోంది. ఇక వ్యాపారస్తులందరూ కూడా వ్యాపార పరంగా అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలని చేసే వ్యాపారాల్లో నష్టాలు లేదా వ్యాపార పరంగా స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి సక్రమ మార్గంలో వ్యాపారాలు చేయండి. పెట్టుబడుల దగ్గర లాభాలైతే కనపడటం లేదు. ఆచితూచి వ్యవహరించండి. ఎవరిని నమ్మకండి. వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకోండి. మెలకుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. లేదా రుణాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. వ్యాపారాల్లో కొత్త ఒరవడితోటి ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే కనుక మీకు వ్యాపారాల్లో నష్టాలు లేకుండా ఉంటాయి. ఏది ఏమైనా కూడా ఈ వారం స్వల్ప ఇబ్బందులు, ప్రతిబంధకాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.